ఆదిలాబాద్ జిల్లాలో కార్మికులు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జనగణనలో కులగణన చేస్తామని కేంద్రం చెప్పడంతో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ నేతలు అగ్రనేతలైన రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ పటాలకు క్షీరాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ సిబ్బంది దృష్టి పెట్టారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని పాత పోలీస్ స్టేషన్ను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం తన సొంత ఖర్చుతో గ్రంథాలయంగా మార్చిన ఏఎస్పీ చిత్తరంజన్ను పలువురు ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇస్తున్న పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్త కంఠంతో పలుచోట్ల బంద్ను కొనసాగించారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమీక్ష సమావేశాలు రసాబసగా మారుతున్నాయి. ఇలాంటి ముఖ్యమైన వార్తలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఒకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా మేడే దినాన్ని మాత్రం ప్రజలు కార్మికులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మాత్రం ఎర్ర జెండాలతో అయితే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. పలు చోట్ల ఎర్ర జెండాలు ఎగురవేసి అమరులైనటువంటి కార్మికులకు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా రానున్న రోజుల్లో కార్మికులు సాధించుకోవాల్సినటువంటి హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది. 139 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కార్మికుల హక్కులు కాలరాస్తూనే ఉన్నారు యజమానులు అని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్ణీత పని గంటలు ఉన్నప్పటికీ కూడా చాలా కంపెనీల్లో కూడా ఇప్పటికీ పని గంటల కంటే ఎక్కువగానే పని చేసుకుంటున్నారు. కార్మికులు రావాల్సినటువంటి వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పేసి అయితే పలుచోట్ల అయితే కార్మికులు వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల మాత్రం మేడే ఉత్సవం మాత్రం పండుగ వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు. సింగరేణి గన్ల వద్ద కార్మికులు ఎర్ర జెండాలతో అయితే భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి గన్ల వద్ద కార్మిక దినోత్సవం అయితే ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రానున్న రోజులలో కార్మికుల హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడదామని చెప్పేసి కూడా శపథం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కుల గణన అనేది అయితే ఉంటుందో చర్చకు దారితీసిన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో కులగణన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలనేటువంటి చర్చ రావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో భాగంగా కులగణన కూడా చేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతలు అయితే తమ నాయకుల చిత్రపటాలకైతే క్షీరాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఈరోజు కులగణనకు కేంద్రం దిగివచ్చిందని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు అయితే వీళ్ళు క్షీరాభిషేకాలు చేయడం, అదేవిధంగా రాహుల్ గాంధీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే మరోపక్క బీజేపీ నేతలు కూడా ముఖ్యంగా కేంద్రము కులగణన చేయాలని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా కులగణన చేయలేదు. కేవలం మోడీ నాయకత్వంలోనే కులగణన చేయడానికి దేశవ్యాప్తంగా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కులాలకు అనుకూలంగా, ముఖ్యంగా బీసీలకు అనుకూలంగా బీజేపీ పార్టీ ఉంటుందని చెప్పేసి మోడీ చిత్రపటాలకైతే క్షీరాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరికి వాళ్ళే కులగణన పైన తమ అగ్రనేతల యొక్క చిత్రపటాలకైతే క్షీరాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు వస్తున్నాయని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పలు చోట్ల కూడా అధికారులకు విన్నపాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అర్హులకు, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం లేనటువంటి ఆరోపణలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం రోయలపల్లిలో మాత్రం ఓ యువకుడు తమకు అన్యాయం జరిగింది, ఆ అర్హులకు ఇవ్వకుండా ఆ లబ్ధిదారులకు అర్హులైనటువంటి వ్యక్తులు ఇవ్వకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ అతడు ఆత్మహత్యయత్నం చేయడం జరిగింది. అతను వెంటనే చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ దీనిపైన కూడా స్థానిక ఎమ్మెల్యే వివేక్ కూడా స్పందించి ఎవరైనా అనర్హులు కానీ జాబితాలో ఉన్నట్టయితే వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పేసి అయితే అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల మాత్రం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా చేయలేదు అధికారులు అనేటువంటి ఒక ఆరోపణ అయితే బలంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా కానీ ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలని చెప్పేసి అయితే పలు చోట్ల మాత్రం నిరసన కార్యక్రమాలు అయితే వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయానికి వచ్చినట్టయితే అడవుల జిల్లా ఆదిలాబాద్లో పోలీసులు మాత్రం మరొక మంచి కార్యక్రమానికి శ్రీకారం
శ్రీకారం చుట్టిరని చెప్పుకోవచ్చు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఇది. మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటకున్నటువంటి ఈ ప్రాంతంలో గతంలో తిర్యాని పోలీస్ స్టేషన్ను మావోయిస్టులు పేల్చివేటువంటి నేపథ్యంలో అక్కడ దానికి అనుకూలంగా మరో కొత్త పోలీస్ స్టేషన్ అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ఏఎస్పీగా కొత్తగా వచ్చినటువంటి చిత్తరంజన్ దాస్ తనిఖీలో భాగంగా తిర్యానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ తనకి పాత పోలీస్ స్టేషన్ కనిపించడంతో ఈ పాత పోలీస్ స్టేషన్ను దేనికైనా ప్రజలకు ఉపయోగించుకునే విధంగా చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో తన సొంత ఖర్చులతోటి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క తిర్యాని పాత పోలీస్ స్టేషన్ అంటే గతంలో మావోయిస్టు కంచుకోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా పోలీసులు అయితే ఒక సేవా కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అక్కడ పాత పోలీస్ స్టేషన్కు తన సొంత నిధులతో అతడు దానిని పునర్నిర్మాణం చేపట్టి అక్కడ గ్రంథాలయాన్ని లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ యువత పెడదారిన వెళ్లకుండా పుస్తకాలు చదివి జ్ఞానోదులై ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవాలి, విద్యావంతులు కావాలి, చైతన్యవంతులు కావాలి, విద్య యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది, విద్య ద్వారానే ఎవరైనా ప్రయోజకులు అవుతారు కాబట్టి అడవి బాట పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెళ్లకుండా పుస్తకాన్ని పట్టుకొని వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలని చెప్పేసి సదుద్దేశంతో తిర్యాని పాత పోలీస్ స్టేషన్కు గ్రంథాలయంగా మార్చడంతో అయితే ప్రజల నుంచి అయితే ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ యువత కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏఎస్పీ తన సొంత ఖర్చులతోటి ఆ యొక్క బిల్డింగ్ పునర్నిర్మాణం చేయడమే కాకుండా అక్కడ విద్యార్థులకు కావాల్సిన యువతకు కావాల్సినటువంటి పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి యువతకు కావాల్సినటువంటి లైబ్రరీలో పుస్తకాలన్నింటినీ సమకూర్చడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే లైబ్రరీలో పుస్తకాలు చదువుకోవడానికి వస్తారో ఆ యువతకు కూడా అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా ఏఎస్పీ చెప్పడం జరిగింది. ఆ యువ ఏఎస్పీని మాత్రం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు యువత కూడా అతని చేసినటువంటి అంకిత భావానికి అయితే ప్రశంసలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ముఖ్యంగా దేశవ్యాప్తంగా అయితే నిరసనలు అయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ పైన ప్రపంచ దేశాలను ఆంక్షలు విధించాలి, అంతేకాకుండా పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే ముక్త కంఠంతో కనిపిస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ పలు చోట్ల కూడా నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. ఎవరైతే అమరులైనారో పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తులకు వాళ్లకు సంఘీభావంగా అమరులాంటి వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా ఉగ్రవాదులను తీవ్రంగా కఠినంగా శిక్షించాలి, ఉగ్రవాదులను ఏరుపారేయాలన్నటువంటి డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ పలు చోట్ల అయితే బంద్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో పలు పట్టణాల్లో బంద్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలో మాత్రం పార్టీలకు అతీతంగా అఖిలపక్షం అన్ని పార్టీలు కలిసి అదేవిధంగా అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా హిందూ సంఘాలు, అదేవిధంగా అన్ని రకాల సంఘాలు కూడా మద్దతుతోటి అయితే స్వచ్ఛందంగా అయితే బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్కు ముందుకు రావడంతో అయితే బంద్ అయితే ప్రశాంతంగా వాతావరణం కొనసాగింది. ముఖ్యంగా ఈ బంద్లో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం, ఉగ్రవాదాన్ని ఏరివేయాలి, అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, పాకిస్తాన్ పైన యుద్ధం జరిగితే కూడా మేము అందరం కూడా దేశానికి సంఘీభావంగా ముందుకు ఉంటాం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయనేటువంటి ఒక నినాదాన్ని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు నోట విన్నా కానీ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకున్నటువంటి నినాదం మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అయితే వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. పలు చోట్ల అయితే 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే మరోపక్క మాత్రం అకాల వర్షాలు, ఈదురుగాళ్లతో మాత్రం రైతన్న ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఎండవేడి, మరోపక్క కూడా ఆకస్మికంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలతో కూడా పంట నష్టం అయితే పలు చోట్ల ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలతోటి ముఖ్యంగా రోడ్లపైన వేసినటువంటి ధాన్యం అయితే తడిసి ముద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరంభించినటువంటి రైతులకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మామిడి తోటలకు సంబంధించి మాత్రం చాలా చోట్ల ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడడంతో అయితే మామిడి మొత్తం కూడా నేల రాలినటువంటి పరిస్థితి కనిపించింది. పలు చోట్ల మామిడి తోటలో చెట్లు కూడా నేల రాలి రైతన్నను మాత్రం చాలా ఆవేదన గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైతులు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అకాల వర్షంతో పంట నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. ఏ ప్రాంతాల్లో అయితే ఈదురుగాలులతో అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందో దాన్ని అంచనా వేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు అయితే క్షేత్రస్థాయిలో అయితే పర్యటిస్తూ ఉన్నారు. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే నిర్మల్ జిల్లా ఖానాపూర్ దినదినం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మాత్రం అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి అయితే వివిధ రాజకీయ పార్టీలు మున్సిపల్ కార్యాలయంలో అయితే ఫిర్యాదులు చేసే నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపైన మాత్రం క్రోడా జల్పిస్తున్నారు. అక్రమంగా నిర్మాణాలు ఎవరైతే
చేపట్టారో వాళ్ళకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అప్పటికి కూడా స్పందించకపోతే వాళ్ళు సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పేసి రాజకీయ పార్టీలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి, నిరసన కార్యక్రమాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం మున్సిపల్ అధికారులు అయితే కదలడం జరిగింది. అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి కట్టడాలపైన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు చేసినటువంటి బిల్డింగ్లను గుర్తించి వాటిని సీజ్ చేయడమో లేదా కూలగొట్టే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించడానికైతే పోలీసులు అయితే కదం తొక్కడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ఎస్పీగా జాయిన్ అయినటువంటి అఖిల్ మహాజన్ పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుండి అక్రమ రవాణా చేస్తున్న, ఆదిలాబాద్ జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా జరుగుతున్నా కానీ అక్రమ రవాణా అరికట్టడమే కాకుండా గంజాయి సాగు చేస్తున్నటువంటి ప్రాంతాలను గుర్తించి ఎక్కడైతే గంజాయి సాగు చేస్తున్నారో వాటిని నిర్మూలిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఒక గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నటువంటి రైతును గుర్తించి అతని దగ్గర సుమారుగా 18 లక్షల విలువ గల గంజాయిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఎవరు గంజాయి సాగు చేసినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం, అదేవిధంగా గంజాయి సాగు చేసినా, గంజాయి అక్రమ రవాణా చేసినా, గంజాయి యువతకు అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎవరైతే గంజాయి కేసులలో దొరికిరో వాళ్ళందరిపైన కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. మరో ముఖ్య వార్త విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి అయితే కసరత్తు చేస్తుంది. పార్టీని బలోపేతం చేయడానికి అయితే నిర్ణయాలు తీసుకుంటూ అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాలకు సంబంధించి అయితే 4 జిల్లాలకు పరిశీలకులను పరిశీలకులను అయితే నియమించడం జరిగింది. వాళ్ళు పిసిసి ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటిస్తూ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీలు పిసిసి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, అదేవిధంగా మండల స్థాయి నియామకాలు, గ్రామ స్థాయి నియామకాలు, జిల్లా స్థాయి నియామకాలు చేయాలి. అటువంటి దాంట్లో భాగంగా కసరత్తు చేస్తున్నారు. ఎవరు ఇంత క్రితం పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఇంత పార్టీకి అంకిత భాగంగా పనిచేస్తున్నారు, ఎవరు పార్టీని వదిలి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగింది, ఎవరు కొత్తగా పార్టీలో చేరారు అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి 4 జిల్లాలో మాత్రం రెండు చోట్ల మాత్రం పాత జిల్లాల అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు నియమించే అవకాశం ఉంది. మరి 2 జిల్లాలు ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం డీసీసీ అధ్యక్షులను మార్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం పాత డీసీసీ అధ్యక్షుడిని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా జిల్లాలో ప్రధానంగా మండలాల్లో, గ్రామాల్లో మాత్రం నూతన కమిటీలు నియమించడం, అంతేకాకుండా పదవులు రాని వారికి మాత్రం ప్రభుత్వపరమైనటువంటి పదవుల అవకాశాలు కల్పించడమా లేదా పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళకి పదవులు కేటాయించాలనే ఉద్దేశంతో అయితే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలు మాత్రం రసబసగా కొనసాగుతున్నాయి. పాత వారికి కొత్త వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న వారికి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం, తమకు న్యాయం జరగడం అంటే తమకు న్యాయం జరగలేనటువంటిది ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం, గ్రూపు తగాదాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నట్టయితే పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఇవన్నిటిని రూపుమాపి పార్టీని ఐక్యతగా దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ పార్టీ సమీక్ష సమావేశం అనంతరం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.